బ్రహ్మనాయుడు తెర ముందే కాదు తెర వెనక జరుగుతున్నటువంటి వాస్తవాల గురించి చర్చించే ఈ కార్యక్రమే బ్లాక్ అండ్ వైట్. సో ముందుగా తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏదైతే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి 3వ రోజు విచారణ జరిగింది. మరి అసలు ఈ 3వ రోజు విచారణలో సేకరించినటువంటి ఆధారాలు ఏంటి, అదేవిధంగా లడ్డు కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది డిస్కస్ చేద్దాం. సో మనతోటి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు. రాజు, గుడ్ ఈవినింగ్ అండి. సో 3వ రోజుకి వచ్చింది సిట్ విచారణ. 3వ రోజు ఏం సేకరించారు ఆధారాలు? రైట్, మొత్తానికి సిట్ విచారణ జరుగుతోంది. 3వ రోజుకి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ విచారణ దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బ్రహ్మనాయుడు. ఎందుకంటే గడిచినటువంటి 2 రోజులుగా సిట్కి సంబంధించినటువంటి టీం అంతా కూడా ఎస్పెషల్లీ తిరుపతికి వచ్చింది. తిరుపతిలో ఉన్నటువంటి కేసు నెంబర్ 470/2024కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతానికి సిట్ విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఎఫ్ఐఆర్ను కూడా సిట్కి బదిలీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సిట్ విచారణలో అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పటికే ఎవరైతే ఈ ఫిర్యాదు చేసినటువంటి మార్కెటింగ్కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ ఉన్నారో మురళీకృష్ణ, ఆయన్ని విచారించారు. మరోపక్క తిరుమలలో ఉన్నటువంటి ఈ నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించినటువంటి అక్కడ ఈ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాబ్లో కూడా ఈ నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి పరిశీలన కూడా చేసినటువంటి పరిస్థితి. ఆల్ఫా అనేటటువంటి కంపెనీకి చెందినటువంటి నెయ్యి, అలాగే ప్రస్తుతం సరఫరా చేస్తున్నటువంటి కేఎంఎఫ్ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించి నందిని నెయ్యి, ఈ 2 శాంపిల్స్ కూడా సేకరించి ఆ 2 శాంపిల్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్కి ఇచ్చారు. ల్యాబ్ ప్రస్తుతానికి విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అంటే దాన్ని అనలైజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని పక్కన పెడితే ఈ 3 రోజులుగా కూడా సిట్ విచారణ వేగం పెంచుకున్నటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క మీరు అన్నట్టు సుప్రీంకోర్టు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవి నిజంగా అసలు తిరుమలలో ఏం జరిగింది అనేటటువంటి అంశం ఒక పక్క, మరోపక్క సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం జనాల్లోకి వెళ్ళింది అనేటటువంటి వాదనని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అందులో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఎంచుకున్నటువంటి వేదిక కరెక్ట్ కాదు అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. కనీసం దేవుడినైనా సరే రాజకీయాలకు దూరంగా ఉంచండి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే రాజకీయాలకి దేవుణ్ణి దూరంగా ఉంచమని చెప్పేసి సుప్రీంకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేసిందో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతానికి సర్వత్రా అంటే అటు వైసీపీ అయితే నిజంగా దేవుడే ఆ ధర్మాసనంలో కూర్చొని తీర్పిచ్చాడని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి, మరోపక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులేమో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏం జరిగింది అనేటటువంటి కోణంలో కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు కానీ మనం కానీ చూసినట్లయితే వాస్తవంగా ఈ నెయ్యికి సంబంధించి నెయ్యి లడ్డూలో వాడారా అంటే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి వచ్చినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్లను పరిశీలించినటువంటి సందర్భంలో ఆ నెయ్యి అడల్టరేషన్ అయినటువంటి నెయ్యిగా గుర్తించి ఆ ట్యాంకర్స్ రిటర్న్ పంపించేశారు, బాగానే ఉంది. అయితే అంతకుముందు వచ్చినటువంటి నెయ్యికి సంబంధించి దాన్ని ఏ విధమైనటువంటి పరీక్షలు చేశారు, గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం. అంటే నెయ్యికి సంబంధించి ఏ విధమైనటువంటి పరీక్షలు జరిగాయి, పరీక్షలు చేసినటువంటి సందర్భంలో అడల్టరేషన్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయనేటటువంటి వివరాలని పొందుపరచలేదు అనేటువంటి అంశం ఒక పక్క, మరోపక్క నిజంగా లడ్డూలో ఈ నెయ్యి కలిసిందా, అయితే నెయ్యి లడ్డు కలుషితమైందా ఈ కల్తీ నెయ్యి ద్వారా అంటే ఆ లడ్డూని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ల్యాబ్కు పంపించారా, సో వివరాలన్నీ కూడా అడిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు ఏఆర్ డైరీకి సంబంధించి ఎస్పెషల్లీ ఇక్కడ అంటే లడ్డులో ఈ నెయ్యిని వాడారా లేదా అనేది పక్కన పెడితే వాస్తవంగా అయితే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఈ నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ని తీసుకొని ప్రతి ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యిని తీసుకొని ఆ శాంపిల్స్ని
టెస్ట్ చేసిన తర్వాత పాస్ అయిన వాటిని భద్రపరుస్తూ ఉంటారు అనమాట, నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్. అయితే దానికి సంబంధించి గతంలో ఏదైతే నెయ్యి సప్లై చేసినటువంటి టెస్ట్ చేసినటువంటి ఆ నెయ్యి శాంపిల్స్ ఉంటాయో వాటిని కానీ ఇప్పుడు కానీ డైరీకి అంటే ల్యాబ్కి కానీ పంపిస్తే, అంటే ఎన్డీడీబీ కాఫ్కి సంబంధించినటువంటి ల్యాబ్కి కానీ పంపిస్తే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ నెయ్యి వాడినటువంటి నెయ్యే అంటే పాస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి మొదటి 2 ట్యాంకర్లు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ల్యాబ్ లో అవి పాస్ అయ్యి ఉంటాయి. పాస్ అయినటువంటి ఆ నెయ్యిని తీసుకొని కొన్ని శాంపిల్స్ సీజ్ చేసి పక్కన పెడతారు. వాటిని ఈ రోజు కానీ తీసుకెళ్లి ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ లో ఇచ్చి వాటిని కానీ టెస్ట్ చేస్తే అందులో నిజంగా అడల్టరేషన్ జరిగింది అంటే ఖచ్చితంగా ఆ నెయ్యిని వాడారు, ఎందుకంటే ఆల్రెడీ పాస్ అయింది కాబట్టి వాటిని ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా అప్పుడు ఏం జరిగింది అనేటువంటి వివరాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే సిట్టికి సంబంధించినటువంటి చట్టబద్ధత ఏంది అనేటటువంటి అంశం ఒక పక్క, సిట్టికి సంబంధించినటువంటి విచారణ సరిపోతుందా లేదా, లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఈ విచారణ జరిపించాలా అనేటటువంటి కొత్త అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ ఏజీని ఇప్పటికే సుప్రీంకోర్టు అడిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఏమవుతుంది అనేది మనం వేచి చూడాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి ప్రకటన చేసేటటువంటి సందర్భంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అంతేకాకుండా విచారణ జరగకుండా రెండో ఒపీనియన్ అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఏ విధంగా దీన్ని ప్రకటిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా టీడీపీ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ నెయ్యికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి తీసుకున్నటువంటి కొన్ని చర్యలు, అంటే నెయ్యికి సంబంధించినటువంటి సప్లైకి సంబంధించి వీళ్ళు కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. అంటే నెయ్యి కొనుగోలుకు ఉన్నటువంటి టెండర్ల నిబంధనలు మార్చినటువంటి పరిస్థితి. ఈ నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే దానికి ఇక్కడ స్పష్టమైనటువంటి అంశాలు ఇక్కడ మనకు తేటతెల్లమవుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఏఆర్ లాంటి డైరీలకు నెయ్యి సప్లై చేసేటటువంటి కాంట్రాక్టులు దక్కాలి అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి నిబంధనలను ఖచ్చితంగా మార్చాల్సినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఈ నిబంధనలు మార్చారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క నందిని ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యిని వాడలేదు అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు వాదిస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కావచ్చు. అయితే గతంలో ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 3 ట్యాంకర్ల నెయ్యిని వినియోగించారు. సో వినియోగించినటువంటి నెయ్యి పాస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పాస్ అయినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకొని ఈ రోజు టెస్ట్ చేసినా సరే దాంట్లో ఉన్నటువంటి అడల్టరేషన్ పర్సంటేజ్ ఏంటి అనేది వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ ఎందుకు చేయలేదు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మనాయుడు. సో ఇక మరొక